హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. వెల్కమ్ టు బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్. ఎప్పటికప్పుడు వినూతనమైనటువంటి పథకాలు, వినూతనమైనటువంటి మాటలు, వినూతనమైనటువంటి మోసాలతోటి మిమ్మల్ని జాగృతులు చేసి మంచి మాటల్ని మీకు అందిస్తూ, ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ, ఏదో విధంగా సమాజంలో ఉన్న లోపాలు, రాజకీయాలు చేసే మాయల్ని మీకు తెలియజేయటమే మా బాబోరు పవర్ రేంజర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు బాబోరు పవర్ రేంజరు చెప్పే ముందు మీకు ఒక మాట చెప్పాలి. నరజాతి సమస్తం పరపీడుల పారాయణం, మానవ జాతి మొత్తం కుల మతాల కల్లోలం. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీకు గుర్తుంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడో క్లారిటీగా అర్థమవుతాయి. ఆయన 2 చోట్ల ఓడిపోయిన తర్వాత 2019లో ఎక్కడన్నా గెలిపించండి అయ్యా, కులం చూసైనా నాకు ఓట్లు వేయండి, మతం చూసైనా నాకు ఓట్లు వేయండి, అసలు నేను ఎలాగైనా గెలిపించండి అంటూ మీడియా ముందు కూర్చొని రొమ్ములు బాదుకుంటూ ఏడ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో అంట ప్రాంతీయ భావం కన్నా కూడా కులభావం ఎక్కువ ఉంది, అది మన దౌర్భాగ్యం అని మాట్లాడుతున్నాడు. సిగ్గున్న వాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? కాపులు రాజ్యాన్ని వెళ్ళలేదు, నాకు ఓటేస్తే కాపుల్లో నేను సీఎం అయి ఆంధ్రప్రదేశ్ని వెళ్తా అని చెప్పాడు. మరి అదేంటి కులభావన కాదా అది? దాన్ని ఏమంటారు? కుల మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల పక్కన పవన్ కళ్యాణ్ గారు చేరడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజ స్వరూపం అదే, అది మీకు తెలియాలి. ఎప్పటికీ ఏ ఎండకు ఆ గొడుగు. అసలు అంతే, ఆయన అవసరాలు తీర్చుకోవడానికి రాజకీయాలు తప్పించి ప్రజలకు సేవ చేయడానికి మాత్రం ఏమాత్రం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిజంగా ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకుడు ఎవడు కులమతాల ప్రస్థానం తేడు, తన సిద్ధాంతాల్ని దోశ తిప్పినట్టు తిప్పాడు 5 నిమిషాలకు ఒకసారి. చెగువీర భావజాలాలతో ఉన్న వ్యక్తి ఇప్పుడు కంప్లీట్గా సనాతన ధర్మం. చెగువీర ఎప్పుడన్నా సనాతన ధర్మం తెలుసా? దేవుణ్ణి ఎప్పుడన్నా చెగువీర కొలిచాడా? చెగువీర ఎప్పుడన్నా విప్లవాన్ని వదిలాడా? మనం అన్ని వదిలేయాల, అవసరాలకు తగ్గట్టు మారుకుంటూ వెళ్ళిపోవాలి. అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మా బుట్టోడు మహేష్ గట్టిగా రాడ్డు రొంబోల దించి పడేశాడు. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చూసేయండి. అందరికి నమస్కారం అండి. నేనండి. ఎన్నికల ముందు కులం చూసి ఓటేమనాలి, అధికారం దక్కాక కులం కూడి పెడుతుందా అని అడగాలి టీవీ నుండి అంతర్వేది ఆనందరావు మాట్లాడుతున్నా అండి. అదేటి ఆనాడు అధికారం కోసం ఆ ఊరు ఈ ఊరు తిరిగి కనీసం కులం చూసైనా ఓట్లేయండి అని అడుక్కొని ఈనాడు అధికారం దక్కాక అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రాలో కులభావం ఎక్కువ ఉండడం తమ దౌర్భాగ్యం అంటూ దొండకాయ మాటలు చెప్తాడేటి. ఇక ఆంధ్రాకి 4 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండి 40 ఏళ్ల రాజకీయ సానక్యంటూ సంకలు గుద్దుకునే మన బాబోరు ముందు ఆంధ్రాలో ఆంధ్ర భావన కంటే కులభావన ఎక్కువ ఉందంటూ ఎత్తి చూపుతా ఉంటే ఖండించకుండా కామ్గా కూర్చుంటాడేటి. ఇక మన పవర్ రేంజర్ అన్న ఊరూరా తిరుక్కుంటా ఓట్లు అడుక్కునేటప్పుడు ఆయుధంలో వాడుకున్న కులభావన అధికారం దక్కాక అసహ్యంగా ఉండేటట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇక చెప్పే మాటల్లోనూ చేసే పనుల్లోనూ స్థిరత్వం లేని వాళ్ళకి అధికారం ఇస్తే అవసరం తీరాక అండగా నించున్న ప్రజల్ని ఇలా అవమానిస్తారని తమరు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విన్నాకే తెలుసుకున్నామండి. అయినా తమ కులపోట్లు ఎక్కడుంటే అక్కడ పోయి పోటీ చేసి పదవులు దక్కించుకున్న మీరు ఈనాడు ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం మీ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది కాదండి. ఇక ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే మహనీయుడి స్టేజ్లకి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, పక్క పార్టీకి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ పనులు చేస్తే ఊరుకోము అని. మరి ఆ పక్క పార్టీకి సపోర్ట్ చేస్తున్న 1,32 లక్షల మంది మాకు పనులు చెయ్యని మీకు పన్నులు ఎందుకు కట్టాలి అంటూ అడ్డం తిరిగితే తమరు కూటమి కూసాలు కదిలి కూలిపోతుంది జాగ్రత్త అంటూ పలువురి రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. బాగా వేసేసాడు. అర్థమైంది కదా? పవన్ కళ్యాణ్ గారి ముసుగు తీసిన మహాదర్శనం ఏముంటది? కుల మతాల కల్లోలాలు, అబద్ధపు ప్రామిసులు, సూపర్ సిక్స్లు ఎక్కొడతాలు, అవి అడిగితే నోరు మూసుకొని కూర్చోటాలు, పేద ప్రజలు ఏమైపోతున్నా మాట్లాడకుండా ఉంటారు, రైతుకు మద్దతు ధరిస్తా అంటూ రాకపోతే దాని గురించి మాట్లాడకుండా ఉంటారు, అమ్మాయిల పైన దాడులు జరుగుతుంటే దిశ యాప్ను తీసేసి దిశ చట్టాన్ని తీసేసినా కూడా నోరు మూసుకొని కూర్చొని ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సుగాలి ప్రీతి కేసు కొట్టేయటం ఒక ఎత్తు, సుగాలి ప్రీతి గురించి పట్టించుకోకపోవటం ఒక ఎత్తు, వాళ్ళ సొంత నాయకుడు ఒక అమ్మాయిని మోసం చేస్తే లక్ష్మి అనే అమ్మాయిని తిరుపతి ఇన్ఛార్జ్ రాయల్ దాని గురించి మాట్లాడకపోవడం ఇంకో ఎత్తు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ యొక్క కథలు తీస్తే సినిమాలు అవుతాయి, రాస్తే గీతలు అవుతాయి. అర్థమైంది కదా?
మహేష్ ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటాడు, తనే సొంతగా స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటారు. సో ఇంత అనర్గళంగా మాట్లాడటం కేవలం మహేష్ ద బుడ్డోడికే సాధ్యమైంది. మహేష్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నా డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఇస్తున్నా, దయచేసి మీరు దాన్ని కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.